కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. పరిశ్రమలు మూతపడుతున్నాయి. విద్యార్థుల ఇబ్బందులైతే చెప్పనలవి కాదు. ముందు చూపులేని సర్కార్ వల్ల రాష్ట్రంలో విద్యుత్ సమస్య నానాటికి తీవ్రతరమవుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇల్లు కాల్తుంటే బావి తవ్వే చందంగా రాష్ట్ర సర్కార్ తీరు ఉందని విపక్షాల నేతలు విమర్శిస్తున్నప్పటికీ సర్కార్లో మాత్రం తగినంత కదలిక లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యుత్ సమస్యపై ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బ్యాలెట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని వాటిని విశ్లేషించాలనేది ఆ పార్టీ నిర్ణయం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రకాంత్ అందజేస్తారు. చంద్రకాంత్, ప్రజా బ్యాలెట్ పూర్వపరాల గురించి చెప్పండి. నీలిమ, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నిర్ణయం తీసుకుంది. అంటే ఉదయం కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నలుగురు నియోజకవర్గాల్లో పంట నష్టం, అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి అక్కడికి వెళ్లి ప్రజాక్షేత్రంలో ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితుల్ని వివరించాలనే ప్రయత్నం చేసింది. ఈ ఉదయం నిర్ణయంతో పాటు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మరో నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలందరినీ ఇబ్బందులు పెడుతున్న విద్యుత్ సమస్య మీద ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈ ప్రజా బ్యాలెట్ లో 3 ప్రశ్నల్ని కూడా ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని మీరు సమర్థిస్తారా, సమర్థించరా ఒక ప్రశ్న. అలాగే విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉంది, బాగుంది, బాగలేదు. అలాగే రాష్ట్రంలో హరిత కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తుందా, చేయడం లేదా? ఈ 3 ప్రశ్నలతో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలన్నదే పార్టీ ప్రయత్నం. అంటే ముందుగా రాష్ట్ర రాజధానిలో ఎంపిక చేసిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్, అలాగే ముఖ్య కూడళ్లలో ప్రజల ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నారు. అలాగే తర్వాత జిల్లా కేంద్రాలు, ఆ తర్వాత మండల కేంద్రాలు, తర్వాత గ్రామాలు, మొత్తం ఒక 1 వీక్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేదే టార్గెట్ గా ఈ పార్టీ ప్లాన్ ని సిద్ధం చేసింది. నీలిమ.